హాయ్ అండి, అందరికీ నా వందనాలు. ఈరోజు ఒక చిన్న ఉపమానం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అంటే, ఒక మ్యాంగో చెట్టు ఉంది, ఒక మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టుకి ఫలాలు వచ్చినాయి. ఫస్ట్ ఎలా ఉంటాయి, చిన్న కాయల్లాగా ఉంటాయి. తర్వాత ఎలా అవుతాయి, కొద్దిగా పెద్దగా అవుతాయి. తర్వాత ఎలా అవుతాయి, పండుతాయి. చిన్నగా ఉన్నప్పుడు దాన్ని కొయ్యరు. కొంచెం పెద్దగా అయినప్పుడు దాన్ని పచ్చడికి ఉపయోగిస్తారు. పండినప్పుడు జ్యూస్ గాను, లేకపోతే వెరైటీలుగా తయారు చేసుకుంటూ ఉంటారు. డైరెక్ట్గా కూడా తింటూ ఉంటాం. ఒక చిన్న మామిడి చెట్టు ద్వారా ఇన్ని రకాలుగా మనం వినియోగిస్తూ ఉంటాం. మామిడికాయలన్నీ ఒకేలాగా ఉంటాయా? ఉండవు. బంగినపల్లి అంటారు, రసాలు అంటారు, ఇలా డిఫరెంట్ మామిడికాయలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మామిడికాయలు అనుకోవచ్చు కదా, ఎందుకు రసాలనే కొంటారు, ఎందుకు బంగినపల్లినే కొంటారు, నన్ను ఎందుకు కొనవు అని అనుకుంటాయా? అనుకోవు. అలాంటి ఆలోచన కూడా వాటికి రావు. దేవుడు సృష్టించాడు మనుషులకి ఆహారంగా మారాలి అని. అందుకని అవేమవుతాయి, మనుషులకి ఆహారంగా మారుతూ ఉంటాయి. వాటి యొక్క టేస్ట్ని బట్టి అవి ఆహారంగా మారుతాయి. అలానే మనల్ని కూడా దేవుడు సృష్టించాడు. అందరం ఒకే పోలికతో ఉంటాం, ఒకే ఆకారంలో ఉంటాం. కాకపోతే కొందరు ఎరుపని, కొందరు నలుపని, కొందరు సామన్సాయని, కొందరు డిఫరెంట్ ఫేస్ కలిగిన వాళ్ళని అని అనుకుంటూ ఉంటాం. పోలికలు ఒకేలాగా ఉండకపోయినా ప్రతి ఒక్క మనిషికి అన్నీ ఇచ్చాడు దేవుడు. అన్ని అవయవాలతో ఉన్నాం. ఎవరో కొందరు తప్పితే అందరు ఎక్కువ శాతం అన్ని అవయవాలు ఉన్న వాళ్ళమే, దేవుడి దృష్టిలో ప్రత్యేకింపబడిన వాళ్ళమే. అయితే మనం ఏం చేస్తాము, మనుషుల స్వభావం ఎలా ఉండిద్ది, ఒకళ్ళు మనకన్నా ఎక్కువగా ఉంటే తట్టుకోలేం. ఆఖరికి డ్రెస్ విషయంలో కూడా మనకన్నా మంచి డ్రెస్ వేసుకుంటే ఓర్చుకోలేరు. లేకపోతే మనకన్నా గొప్ప పొజిషన్లో ఉంటే వచ్చుకోలేరు. మనకన్నా ముందు జాబ్ వస్తే వచ్చుకోలేరు. అయ్యా వాళ్ళకి చూడయ్యా మంచి మేలు చేసావు, నాకెందుకు చేయట్లేదయ్యా అని దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం, దేవుణ్ణి అవమానిస్తూ ఉంటాం. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? నువ్వే నష్టపోతున్నావు. ఒక చిన్న ఫలాలు ఇచ్చే ఒక మ్యాంగో ట్రీనే ఇతరుల గురించి ఆలోచించట్లేదే. దాని పని ఏంటి? మనుషులైన వాళ్ళకి ఆహారంగా మారటం, వాళ్ళకి తృప్తిగా ఉంచటం దాని యొక్క పని. దాని పని చేసుకుంటుంది, తన జీవనం గడిచిపోతూ ఉండిద్ది. మనం కూడా మన యొక్క పని ఏంటో మనం తెలుసుకోవాలి. కానీ వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఆ జాబ్ చేస్తున్నారు, వీళ్ళు ఇలా జాబ్ చేస్తున్నారు అని మనం వాళ్ళ మీద పడకుండా మనం బ్రెయిన్ కలిగి ఆలోచించి మనం ఏ పనికి తగిన వాళ్ళమో ఆ పనిని ఎంచుకొని మనం ముందుకెళ్ళాలే. కానీ వాళ్ళు పొలం పనులు చేయగలుగుతారు, నువ్వు చేయగలుగుతావా? లేకపోతే వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని మంచిగా జాబ్ చేయగలుగుతారు, నువ్వు చేయగలుగుతావా? వాళ్ళకున్న టాలెంట్ నీలో ఉందా? లేకపోతే నీలో ఉన్న టాలెంట్ వాళ్ళకుందా? లేదు. ఎవరు ఏది చేయగలుగుతారో అదే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు అంతెందుకు, నువ్వు మనిషి కాకుండా ఒక మామిడికాయ అవ్వు అంటే నువ్వు అవుతావా? అవ్వలేవు కదా. నువ్వు మనిషిగా తయారు చేశారు, నువ్వు మనిషివి. అన్నిటికన్నా నిన్ను దేవుడు ఎంతో ఇష్టంగా తయారు చేశారు, ఎంతో చక్కగా తయారు చేశారు. మామిడికాయ జీవితం ఒక సీజన్లో పండిద్ది, ఒక సీజన్లో అంతమైపోయిద్ది. కానీ మీ జీవితం చాలా కాలం ఉండిద్ది. ఆ చెట్టు అయితే, ఆ యొక్క కాయ అయితే ఉన్నన్ని రోజులు మనుషుల్ని తృప్తిగాను ఆనందకరంగాను మారుస్తూ ఉండిద్ది. దాని మీద అధికారం ఎవరు? మనుషులమైన మనమే. మన మీద అధికారం ఎవరు? దేవుడు. మనం దేవుణ్ణి తృప్తిపరచకపోగా వాళ్ళలాగా ఉండట్లేదయ్యా, వీళ్ళలాగా ఉండట్లేదయ్యా అని అవమానిస్తున్నాం, నిందిస్తున్నాం, దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాం. ఒక చిన్న మామిడి పండే
ఎంతో మనుషుల్ని, తన యొక్క యజమానుడైన మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉండిద్ది, ధనం రూపంలో సంతోషపరుస్తూ ఉండిద్ది, తినేటప్పుడు రుచిగా మారుతూ ఉండిద్ది, పచ్చళ్ళ రూపంలో సంవత్సరానికి తగిన రీతిగా మారుతూ ఉండిద్ది. మరి నువ్వెందుకు మారలేకపోతున్నావు? నీలో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని ఎత్తకపోగా ఇతరులో ఉన్న టాలెంట్ని చూసి అసూయ పడుతున్నావే, ఆ అసూయ వల్ల నువ్వు నష్టపోతున్నావు అనేది గమనించుకో. నీ అసూయను ఎప్పుడైతే తీసేసుకొని ముందుకు కొనసాగుతావో అప్పుడు నీ జీవితం మధురంగా మారుద్ది. మారాను మధురంగా చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా మధురంగా చేస్తాడు. మనలో ఉన్న ఆ యొక్క నెగటివ్ తలంపుని తీసేసుకొని ముందుకు కొనసాగినప్పుడు మన యొక్క జీవితం హైలైట్గా మారుద్ది. అది చెప్పలేని అంతగా డెవలప్ అవుతూ ఉండిద్ది అనేదే యొక్క ఉపమానం యొక్క మీనింగ్. చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మీ అందరికీ నా వందనాలు.